ఆస్తుల వివాదాలు మనం ఎదుటి వాళ్ళ వ్యవహారాలు అయితే వాళ్ళ వ్యక్తిగత వివాదాలు. మనం రాజకీయం చేసినప్పుడు మాత్రం అది పబ్లిక్కి సంబంధించినటువంటి. ఎన్టీ రామారావు గారికి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఆయన తర్వాత ఎవరికి వెళ్తాయి? ఆయన భార్యకి వెళ్తాయి, ఆయన బిడ్డలకి ఆయన రాసిస్తే వెళ్తాయి. లక్ష్మీపార్వతికి ఏమొచ్చింది? ఒక ఇల్లు వచ్చింది. కానీ దాని మీదన ఎవరూ రాజకీయం చేయలే. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, ప్రాపర్టీస్ సంబంధించి. లక్ష్మీపార్వతికి అన్యాయం జరిగిందని కూడా లక్ష్మీపార్వతి కంటతడి పెడితే నేను పట్టించుకున్నారు పబ్లిక్? లేదు కదా. ఇంకా ఆవిడ వల్ల ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది అన్నటువంటి కోణంలోనే వదిలేసినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు జగన్కి సంబంధించిన ఆస్తి గొడవ మాత్రం జనానికి సంబంధించినటువంటి గొడవ. సరస్వతికి సంబంధించి అంటే జగన్ ఆస్తులు, ఇప్పుడు జగన్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆస్తులలో 200 కోట్ల రూపాయలు చెల్లెలకి ఇచ్చానని జగన్ చెప్పాడు. ఇచ్చాడు, ఆయన సొంతమైంది, అది మా నాన్న ఇచ్చిందని అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత ఆస్తి ఎవరిదవుతుంది? తర్వాత ఆ డబ్బులతో పెట్టుబడులతో తను సంపాదించుకుంటే తనదవుతుంది. కానీ నువ్వు సంపాదించుకున్న దాంట్లో కూడా వాటా కావాలంది, ఇస్తానన్నాడు జగన్. ఆ తర్వాత లేదు లేదు నాకు అర్జెంటుగా తెలంగాణలో నేను పార్టీ పెట్టుకుంటాను, అక్కడ సీఎం అయిపోతానంటే నువ్వు తగలేసుకుంటావు అన్నా సరే లేదు లేదని మళ్ళీ 800 కోట్లు ఖర్చు పెట్టిందో 1000 కోట్లు ఖర్చు పెట్టిందో నడిచిపోయింది. అయితే ఆ తర్వాత పెరిగినటువంటి గ్యాప్ ఇప్పుడు పతాక స్థాయికి చేరి తన తల్లి పేరుతో రాసినటువంటి సరస్వతి పవర్ని తీసుకొచ్చుకుని తన పేరుకి కన్వర్ట్ చేసుకున్నటువంటి దాని మీద ఇప్పుడు ఎన్సీఎల్ఆర్టీకి వెళ్ళి అది క్యాన్సిలేషన్కి వెళ్ళటం. నిన్న అది క్యాన్సిలేషన్ చేసింది ఎన్సీఎల్ఆర్టీ. దాంతోపాటు దాని మీద విచారణ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో బాధ్యతని హోంమంత్రి అనిత గారు తీసుకున్నారు. తల్లి సోదరి ఆస్తి తీసేసుకుంటున్నాడు జగన్ అని. తల్లి సోదరి ఆస్తి అతను తీసుకున్నాడా, ఇతని ఆస్తి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.